ఉగ్రత మనల్ని కాల్చే ఇది ఒక అగ్ని లేక మనల్ని గట్టిపరిచే ఒక శక్తి. ఉగ్రత ఈ ఒక్క మాట వినగానే మనసులో ఒక్కసారిగా వేడి పెరుగుతుంది. కోపం అంటే శత్రువుపై చూపించేది అనుకుంటాం, కానీ నిజానికి ఉగ్రత మొదటగా నాశనం చేసేది మనల్ని. మన మాటలు మారతాయి, మన చూపు మారుతుంది, మన ఆలోచనలు కూడా మన చేతిలో ఉండవు. ఉగ్రత అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? అది మన జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి? లోతుగా మాట్లాడుకుందాం. ఉగ్రత అంటే ఏమిటి? ఉగ్రత అనేది ఒక క్షణంలో పుట్టే భావోద్వేగం కాదు. అది సంవత్సరాలుగా లోపల పేరుకుపోయిన నిరాశ, బాధ, అవమానం, అసహనం ఇవన్నీ కలిసి రూపం దాల్చిన అగ్ని. కొన్నిసార్లు మనం కోపంగా లేం అనుకుంటాం, కానీ మన మాటల్లో తెక్క, మన ప్రవర్తనలో కఠినత్వం, మన మౌనంలో విషం, ఇవన్నీ ఉగ్రతకు లక్షణాలు. మనకు ఉగ్రత ఎందుకు వస్తుంది? ఎవరో మనను అర్థం చేసుకోనప్పుడు, మనల్ని అర్థం చేసుకోలేక ఉన్నప్పుడు, ఎవరో మనను తక్కువ చేసి మాట్లాడినప్పుడు, మనం చేసే శ్రమను గుర్తించినప్పుడు, మన ఆశల వనరులు విఫలమైనప్పుడు, అప్పుడే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఉగ్రతగా మారుతుంది. కొన్నిసార్లు ఉగ్రత కారణం బయట వాళ్ళు కాదు, మనమే. మన అంచనాలు, మన పోలికలు, మన అసహనం ఇవన్నీ ఉగ్రతకు నిర్వచనాలు. ఉగ్రత మన మనసుపై చేసే ప్రభావం. కోపంలో ఉన్నప్పుడు మనం మొదట ఆలోచించం, కేవలం ప్రతిస్పందిస్తాం. అప్పుడే మనం మాటలతో గాయపరుస్తాం, చర్యలతో సంబంధం విరిచేస్తాం. తర్వాత మాత్రం అలా చేయకూడదు అని పశ్చాత్తాప పడతాం, కానీ అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది. ఉగ్రత సంబంధాలు. ఒక్క కోపపు మాట ఎన్నో వేల అనుబంధాన్ని కూల్చేస్తుంది. భార్య భర్త మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య, స్నేహితుల మధ్య ఉగ్రత నెమ్మదిగా ప్రేమను చంపేస్తుంది. మనం అనుకుంటాం వాళ్ళు తప్పు, కానీ మన ఉగ్రతే ఆ బంధానికి చివరిగా గాయం అయి ఉండవచ్చు. ఉగ్రత మన శరీరంపై ప్రభావం. కోపం అంటే ఒత్తిడి. బీపీ పెరుగుతుంది, నిద్ర తగ్గుతుంది, హృదయం అలసిపోతుంది, శరీరం మన శత్రువుగా మారుతుంది. ఉగ్రతను బయటకు చూపించకపోయినా లోపల దాచుకుంటే అది నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని తింటుంది. ఉగ్రత అనేది తప్ప లేదు, ఉగ్రత రావడం తప్పు కాదు, కానీ ఉగ్రత చేతిలో మనం బానిసలవడం తప్పు. కోపం ఒక సంకేతం, ఏదో తప్పు జరుగుతుంది. అవి మన మనసుకు ఇచ్చే హెచ్చరిక. ఆ హెచ్చరికను మనం అర్థం చేసుకుంటే ఉగ్రత మన గురువు అవుతుంది. అదే దాన్ని వదిలేస్తే అది మన విధ్వంసం అవుతుంది. ఉగ్రతను ఎలా అదుపులో పెట్టుకోవాలి? మొదటిగా ఆగండి. కోపం వచ్చిన వెంటనే స్పందించకండి, మౌనంగా నిశ్శబ్దంగా ఉండండి. రెండోది, శ్వాస తీసుకొని నిమ్మలంగా వదలండి. ఇది సాధారణంగా అనిపించిన అత్యంత శక్తిమైన పద్ధతి. మూడోది, మాటలు కాదు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని మీకు మీరే అడగండి. నాలుగోది, నీలో ఉన్న అహంకారాన్ని విడిచిపెట్టు. ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు, కొన్ని వదిలేయటమే విజయం. ఉగ్రత నుండి శాంతిగా ప్రయాణం చేయండి. శాంతి అంటే కోపం రాకపోవడం కాదు, కోపం వచ్చినా దాన్ని నియంత్రించుకోలేకపోవటం. నిజమైన బలం గట్టిగా అరవటంలో కాదు, మౌనంగా
నిలబడటంలోనే ఉంది. మీ ఉగ్రతను గెలిస్తే రేపు మీ జీవితం మీ మాట వినదు. కోపం మీ శత్రువు కాదు, దాన్ని అర్థం చేసుకోకపోవటమే శత్రువు. ఉగ్రతను అదుపులో పెట్టుకోండి, మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి.